రైట్. బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం విడుదల రజని మరిది గోపిని అరెస్ట్ చేశారు. స్టోన్ క్రషర్స్ ని బెదిరించి 2,20,00,000 తీసుకున్న కేసులో ఇప్పటి వరకు అరెస్టులు ఉంటాయా అని ఎదురు చూసిన నేపథ్యంలో ఎటకేలకు గోపిని అంటే విడుదల రజని మరిదిని అరెస్ట్ చేయడం ఒక రకంగా కలకలం రేపుతోంది. ఇక ఈ కేసులో తర్వాత ఎవరు అనేది మిగిలి ఉంది. మా ఏపీ బ్యూరో చీఫ్ కృష్ణ ఉన్నారు ఫోన్ లైన్ లో. కృష్ణ, ఏంటి గోపినే అరెస్ట్ చేశారంటే, గోపి A3గా ఉన్నారు, గోపినే అరెస్ట్ చేశారంటే ఈ కేసులో ఇంకా ముందుకు వెళ్లే అవకాశం ఉందని ఏమన్నా అనుకోవచ్చా? థ్యాంక్ యూ గోపి. అంటే ఈ కేసుకు సంబంధించి అంటే మాజీ మంత్రి విడుదల రజని అధికారంలో ఉన్నప్పుడు అంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఒక స్టోన్ క్రషర్ యజమాని బెదిరించి, ఇది చిలకలూరుపేట నియోజకవర్గంలో ఉంటుంది, అక్కడ వాళ్ళని వాళ్ళ ప్రైవేట్ సిబ్బందిని పంపించి ఈ స్టోన్ క్రషర్ నుంచి నాకు కొంత అమౌంట్ కావాలి, లేదంటే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి, అవి అక్రమ చర్యలా లేదంటే ఇంకేమన్నా చర్యలా అనేవి వాళ్ళ ఊరికే వదిలేస్తున్నాం, కానీ చర్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయనేటువంటి బెదిరింపులు సెక్రటరీ గాని మిగతా సిబ్బంది గాని వీళ్ళందరూ కలిసి ఆ స్టోన్ క్రషర్ యజమాని బెదిరించారనేది ప్రధానమైనటువంటి అభియోగం. అవును. అందులో భాగంగా కొంత అతను ఎదురు తిరిగినప్పటికి కూడా ఆ తర్వాత రైట్స్ జరిపించి, అంటే బేరసారాలు జరిగాయి, కొంత బేరసారాలు జరిగాయి కదా. బేరసారాలు జరిగాయి. జరిగిన నేపథ్యంలో అంటే వీళ్ళు 5 కోట్లు అడిగారని, 5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు వచ్చారనేది కూడా ఒక ప్రచారం ఉంది. ఈ విషయాలు మొత్తం కూడా విచారణలో బయటికి రావాల్సినటువంటి అంశం అయితే ఉంది. కానీ అభియోగం అయితే చాలా బలంగా ఉంది. ఎందుకంటే ఆ స్టోన్ క్రషర్ యజమాని విడుదల రజని అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఫిర్యాదులు చేయటం ప్రారంభించారు, ఈ రకంగా వేధిస్తా ఉన్నారు అనేటువంటి అంశం. కానీ ఆ తర్వాత అప్పుడు అధికారంలో వైసీపీ ఉండటం, మంత్రిగా విడుదల రజని ఉండటం, పోలీస్ శాఖ కూడా కొంత కేసు నమోదు చేయలేనటువంటి పరిస్థితి నెలకొంది అప్పట్లో. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన నేరుగా వెళ్ళటం, అక్కడ సెక్రటరియట్ లో గానీ లేదంటే డీజీ ఆఫీస్ లో గానీ ఫిర్యాదులు చేయటం, స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కూడా మారటం వల్ల అతను కొంత ధైర్యం వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. అంటే కృష్ణ, ఇక్కడ వాస్తవానికి మొదట 5 కోట్లు అడిగారు, ఆ తర్వాత బేరసారాలు జరిగి 2 కోట్లకి డీల్ కుదిరింది. ఈ 2 కోట్ల డీల్ కుదిరిన దాంట్లో నుంచి 2 కోట్లేమో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న విడుదల రజనీకి, ప్లస్ ఇంకొక 10 లక్షలు అప్పుడు విజిలెన్స్ ఎస్పీగా ఉన్నటువంటి జాషువాకి, ఇంకొక 10 లక్షలు గోపికి. ఇది బయటకు వచ్చింది. గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్నది ఇదే విషయం. ఇప్పుడు 10 లక్షలు తీసుకున్నటువంటి గోపిని అరెస్ట్ చేశారంటే ఇంకో 10 లక్షలు తీసుకున్న ఎస్పీ జాషువా పరిస్థితి ఏంటి, 2 కోట్లు తీసుకున్న విడుదల రజనీ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్న. సో ఇప్పుడు 10 లక్షలు తీసుకున్న గోపి అరెస్ట్ అయ్యాడంటే నెక్స్ట్ ఎవరు? 10 లక్షల ఇక్కడ ₹1,00,000 అనేది పక్కన పెడితే, నేరం జరిగింది అని అంటే అది రూపాయి తీసుకున్నా గానీ నేరమే. అవును కదా. నేరంలో పాలు పంచుకున్నారంటే అది ₹1000 ఖరీదు చేసేదైనా గానీ అందులో అతను ముద్దాయిగానే ఉంటాడు. ఇందులో భాగంగా ఎవరెవరి వాటాలు ఎంత, ఇప్పుడు విడుదల రజనీకి వచ్చినట్లుగా చెప్తున్నటువంటి 2 కోట్ల రూపాయల్లో కూడా ఇంకా వీళ్ళేమన్నా కొంత లబ్ధి పొందే ఉండొచ్చు. జాషువా అనే ఐపీఎస్ అధికారికి నేరుగా స్టోన్ క్రషర్ యజమాని 10 లక్షలు ఇచ్చి ఉండొచ్చు, లేదా విడుదల రజనీ దగ్గర నుంచి మరికొంత అమౌంట్ ఇతని ఖాతాలోకి వచ్చి ఉండొచ్చు. అట్లా అంటే ఏది జరిగినప్పటికి కూడా నేరం అనేది జరిగిందా లేదా అనేది మాత్రమే విచారణ అధికారులు చూస్తారు. అందులో భాగంగా ఇప్పుడు వాళ్ళ మరిది ఎవరైతే విడుదల రజనీ మరిది ఉన్నారో గోపీనాథ్, ఇతను ఒక 10 లక్షల రూపాయలు తీసుకున్నాడు అనేది ప్రాథమికంగా అంచనా. ఇతను 10 లక్షలే తీసుకున్నాడా ఇంకా ఎక్కువ తీసుకున్నాడా అనేది కూడా విచారణలో తేలాల్సిన. అయితే ఇప్పుడు ఈ కేసులో ప్లీజ్ చెప్పండి. అయితే ఇందులో ఇతను గోపి అనేటువంటి వ్యక్తి A3 గానో A4 గానో ఉన్నారు. అయితే అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా A2కి A1కి కూడా థ్రెట్ అనేది ఉంటుంది, అరెస్ట్ అనేటువంటి థ్రెట్ ఉంటుంది. ఉండదు అని చెప్పడం, ఎందుకంటే ఇప్పుడు ఇందులో గోపీనాథ్ అనేటువంటి వ్యక్తి కీలకంగా మధ్యవర్తిత్వం చేసి ఉంటారు. ఎందుకంటే విడుదల రజనీకి సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది ఎంత లబ్ధి పొందారో పక్కన పెట్టేస్తే, కుటుంబ సభ్యుడైనటువంటి గోపీనాథ్ కి మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం కీలక వ్యవహారాలని కూడా తెలిసేటువంటి అంశం ఉంటుంది. ఓకే.
సో ఈ వచ్చిన ట్రాన్సాక్షన్ మొత్తం కూడా ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఎవరెవరికి ఎంత పంచారు అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు కాబట్టి ఇప్పుడు విడుదల రజని కోర్టుకు వెళ్ళారు. రాజకీయ కారణాలతో నా మీద ఇలాంటి కేసులు నమోదు చేశారని కోర్టుకు వెళ్ళారు. కోర్టులో బెయిల్ రాకపోగా తీర్పును రిజర్వ్ చేసింది కోర్టు. ఈ లోపలే అరెస్ట్ చేశారు అని అంటే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని కీలకమైనటువంటి వ్యక్తుల దిశగా వెళుతున్నట్టే అనుకోవాలేమో కదా. విడుదల రజని అరెస్ట్ వరకు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే కోర్టులో ఈ ముందస్తు బెయిల్ అనేటువంటి అంశం రిజర్వ్ లో ఉంది. ఒకవేళ విడుదల రజనీకి అనుకూలంగా కోర్టు తీర్పు ఇస్తే తనను అన్యాయంగా అరెస్ట్ చేశారనేటువంటి అంశాన్ని విడుదల రజని ప్రస్తావించి మళ్ళీ ఇంకో కేసు నమోదు చేసేటువంటి అంశం ఉంటుంది. అంటే ఈ కేసులో ఇంకో కీలకమైన విషయం ఏంటంటే గవర్నర్ దగ్గర నుంచి పర్మిషన్ కూడా తీసి పెట్టుకుని ఉంది గవర్నమెంట్ ఈ విషయంలో. అంటే గవర్నర్ వరకు యాక్చువల్ గా అయితే అవసరం ఉండకపోవచ్చు. అంటే 17 ఇప్పుడు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి విషయం కాబట్టి మనీకి సంబంధించినటువంటి మాజీ మంత్రికి సంబంధించినటువంటి అంశం, అందులో కూడా అవినీతికి సంబంధించినటువంటి అంశం ముందస్తుగా తీసుకొని ఉంటారు. కానీ వాస్తవానికి విడుదల గోపీనాథ్ అరెస్ట్ చేయడానికి గవర్నర్ అనుమతి అవసరం ఉండకపోవచ్చు. గోపీనాథ్ ప్రజాప్రతినిధి కాదు పైగా. కాబట్టి అతన్ని అరెస్ట్ చేస్తే అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే కీలక సమాచారం అయితే స్పష్టంగా వస్తుంది. ఎందుకంటే పోలీసులు తమదైనటువంటి స్టైల్లో విచారణ చేస్తే ఖచ్చితంగా ఆ కీలకమైనటువంటి సమాచారం మొత్తం కూడా వస్తుంది. వచ్చిన తర్వాత ఇంకా అదనంగా ఏమైనా సెక్షన్లు నమోదు చేసేటువంటి అంశం ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే ఏసీబీకి సంబంధించి అంటే అవినీతి నిరోధక చట్టంలో ఉన్నటువంటి 7(7)A తర్వాత ఐపీసీ 384, 120B ఈ సెక్షన్లు మాత్రమే చేశారు. అదే విధంగా ఇంకేమన్నా థ్రెట్ ఉందా అంటే ఇప్పుడు ఆ స్టోన్ క్రషర్ యజమాని చెప్పాడు, అంటే నన్ను భౌతికంగా కూడా లేకుండా చేస్తామనేటువంటి విధంగా బెదిరించారు కూడా చెప్పారు. సో దాన్ని కూడా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటా కలెక్ట్ చేసి అటెంప్ట్ మర్డర్ గానీ లేకపోతే అంటే మర్డర్ చేయటానికి, హత్య చేయటానికి ఏమన్నా పథకం రచించారనేటువంటి విషయాలు కూడా విచారణ అధికారులు తేల్చాలి. అంటే ఇవ్వకపోతే ఇది విడుదల రజనీ వరకు వెళ్ళిందా లేదా వీళ్ళు కింద స్థాయిలో బెదిరించారా, అంటే మీ వ్యాపారం లేకుండా చేస్తామని బెదిరిస్తారా, ఇలాంటి అంశాలన్నీ కూడా విచారణలో తేలాల్సినటువంటి అంశం. సో ఇందులో A1 గా ఉన్నటువంటి విడుదల రజనీ గాని, సో A2 గా ఉన్నటువంటి జాషువా గాని వీళ్ళిద్దరికి కూడా ఖచ్చితంగా అరెస్ట్ అనేటువంటి ముప్పు అయితే పొంచే ఉంటుంది. అంతే కదా. అంటే ప్రస్తుతం ఈ కేసులో జరుగుతున్న స్పీడ్ గా ఉన్నటువంటి గోపినే అరెస్ట్ చేస్తే ఎగ్జాక్ట్లీ అందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి విచారణ భాగంగా ఆధారాలు సేకరిస్తే ఖచ్చితంగా A2కి, A3, A1కి అరెస్ట్ ముప్పు అయితే ఉంటుంది. రైట్ కృష్ణ, చూద్దాం మరి ఏం జరుగుతుందో. విచారణలో ఎలాంటి అంశాలు గోపి నుంచి సేకరిస్తారో తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ కృష్ణ. ఓకే.